ముందుగా మీ అందరికి సారీ చెప్పాలండి. ఎందుకంటే కృష్ణాష్టమి వీడియోస్ ఇంత లేట్ గా పెడుతున్నందుకు ఏం చేయమంటారు, వీడియోస్ అయితే తీసాలే కానీ అది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాయిసే లేకుండా పోయిందండి. ఇదైతే మా ఊరు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ డే 1 అండి. ఆ రోజు గుళ్ళో కృష్ణుడికి అభిషేకాలన్నీ అయిపోయినాక ఉచ్చ విగ్రహాన్ని అయితే ఇలా డెకరేట్ చేసి అయితే ఊరంతా ఊరేగిస్తారండి. ఇక ఊరేగింపు అంటే తెలుసు కదండి, చిన్నపిల్లలు కుర్రవాళ్ళు అందరూ అయితే మంచిగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండిద్దండి. చిన్నపిల్లలందరూ కృష్ణుడి గెటప్స్ అయితే వేసుకున్నారు. రేమాషిక్ కూడా అయితే ఇక్కడ నేను కృష్ణుడి గెటప్ అయితే వేయబోతున్నాను. దానికోసం పారాని కోసం ఇంట్లోనే వండగోరిండాకైతే సిద్ధం చేసుకున్నాను. ఇంకా రేమాష్ అయితే ఇక్కడ కృష్ణుడి గెటప్ కూడా వేసుకున్నాడండి. వీడికి పంచి కట్టడమే ఒక టాస్క్ అయితే అయిపోయింది. ఎట్లా కొట్లు అయితే కట్టేసి అయితే రెడీ చేశాను. ఫస్ట్ గుడికైతే తీసుకొచ్చామండి. ఫోటో తీయాలని చూస్తుంటే మా వాడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే స్టేజ్ ఎక్కిచ్చేసామండి. ఇలా చాలా మంది పిల్లలు కృష్ణుడి గెటప్, గోపికమ్మ గెటప్స్ అయితే వేసుకొని అయితే వచ్చారు. ఇక వాళ్ళతో పాటు ఒక 2 నిమిషాలు ఏమో ఉన్నాడంతే, ఇక వచ్చేసాడండి. మా రేమాషులు అయితే స్టేజ్ మీద అయితే అస్సలు లేదు. ఇక వీళ్ళ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయిపోయినాక క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. మీలో ఎంతమంది క్లాసికల్ డాన్స్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఇంతటితో డే 1 సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయండి. మీకు డే 2 ఏం జరిగిందో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అంతవరకు బాయ్ అండి.